నమస్కారం, నేను మీ ప్రసాద్ అల్లమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు మీకోసం. విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్ట్లు, ఫ్రీ హోమ్ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్. ప్లీజ్ కాంటాక్ట్ 9000097980 8008804014. సంప్రదించండి. యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, వివేకానంద నగర్ కాలనీ, కుకట్పల్లి, హైదరాబాద్. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను వెనక నుంచి 2 ట్రావెల్స్ బస్సులు ఢీకొట్టాయి. నేషనల్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న భారీ కంటైనర్ను వెనక నుంచి ఢీకొట్టాయి 2 ట్రావెల్స్ బస్సు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. డ్రైవర్ను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. ఢీకొన్న బస్సు నుజ్జునుజ్జైపోయింది. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను వెనుక నుంచి 2 ట్రావెల్స్ బస్సులు ఢీకొట్టాయి. నేషనల్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న భారీ కంటైనర్ను వెనుక నుంచి ఢీకొట్టాయి 2 ట్రావెల్స్ బస్సులు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. బయటకు తీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు పోలీసులు. భద్రాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న భారీ కంటైనర్ను రోడ్డు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనక నుంచి వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.